మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిభ చాటిన విద్యార్థినికి కళ్లం ఫౌండేషన్ అండగా నిలిచింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 928 మార్కులు సాధించి కళాశాలలో అగ్రస్థానంలో నిలిచిన ఎం జయశ్రీ అనే విద్యార్థినికి 60,000 రూపాయల విలువైన ల్యాప్టాప్ను సోమవారం సాయంత్రం ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. పెనుమాక పీఏసీఎస్ చైర్మన్ కళ్లం శివగోవిందరెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళ్లం శివగోవిందరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కళాశాల విద్యార్థులకు ఇచ్చిన మాటను తాము నిలబెట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ ఉత్తమ మార్కులు సాధించే విద్యార్థినికి ల్యాప్టాప్ ఇస్తామని గతంలో హామీ ఇచ్చామని, అందులో భాగంగానే నేడు జయశ్రీకి దీనిని అందజేశామని వివరించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులను ప్రోత్సహించడమే కళ్లం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ల్యాప్టాప్ సాధించిన విద్యార్థిని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళ్లం ఫౌండేషన్ సభ్యులు కళ్లం రాజశేఖర్ రెడ్డి, కళ్లం శ్రీనివాసరెడ్డి, కళ్లం చేతన్ రెడ్డి, కళ్లం మహేశ్వర్ రెడ్డి, కళ్లం వేణుగోపాల్ రెడ్డి, కళ్లం షణ్ముఖ సంతోష్ రెడ్డి, కళ్లం పిచ్చిరెడ్డి, కళ్లం బాబు, తుమ్మా లతీష్ రెడ్డి మరియు జాన్ ప్రకాష్ పాల్గొన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు, అధ్యాపకులు బి రవికుమార్, రామచంద్రరావు, శివనాగరాజు, వరాచారి, సుహాసిని, సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు. నా పేరు కళ్లం శివగోవిందరెడ్డి, మాది పెనుమా గ్రామం. మన మంగళగిరి నియోజకవర్గంలో ఇంత పెద్ద జూనియర్ కాలేజీ పెనుమాకలో తప్పితే ఎక్కడ కూడా లేదండి. ఈ కాలేజీకి పిల్లలు జాయిన్ అవ్వడానికి కూడా కొంతమంది పేరెంట్స్ డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ కళాశాలకు వెళ్తున్నారు, కానీ గవర్నమెంట్ కాలేజీ అంటే ఏదో అని దాన్ని కొద్దిగా చులకనగా చూస్తున్నారు. గవర్నమెంట్ ఎన్నో వసతులు కల్పిస్తుంది. మేము కూడా మా కళ్లం ఫౌండేషన్ ద్వారా ఈ కాలేజీకి కానీ కొన్ని స్కూళ్ళకి కానీ చిన్న ఏదో మా చేతనే సహకారం చేయగలుగుతున్నాము. మీరు తల్లిదండ్రులు కానీ ఎవరైనా పేరెంట్స్ పిల్లలు మంచి భవిష్యత్తు కావాలంటే ప్రైవేట్ స్కూల్లో కాదు, గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ మంచి భవిష్యత్తు వస్తుందని గుర్తుంచుకోవాలి. మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. పెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025-26 సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అంటే 2024 నుంచి 26 వరకు చదివిన జయశ్రీ ఎం జయశ్రీకి ఈ కళాశాలలో 923 మార్కులు రావడంతో, అంతకుముందు మేము మేనేజ్మెంట్ కమిటీలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ హాజరైనప్పుడు కళాశాల ప్రధానోపాధ్యాయులు గారు అడగటం, దాన్ని శివగోవిందరెడ్డి గారు కళ్లం ఫౌండేషన్ తరఫున మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 900 మార్కులు దాటితే ల్యాప్టాప్ ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జయశ్రీకి ల్యాప్టాప్ అందజేయటం కూడా జరిగింది, హెచ్పి కంపెనీది. ఇది ఆ పాపకి ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఇదే విధంగా అందరూ కూడా చదువుకొని మంచి మార్కులు వస్తే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ల్యాప్టాప్ ఇవ్వడానికి మా మేనేజ్మెంట్ కమిటీ కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంతకుముందు కూడా కళాశాలని ఆర్ట్ స్థలం కూడా కళ్లం ఫౌండేషన్ తరఫున శివగోవిందరెడ్డి గారు 6 లక్షల రూపాయలు పెట్టి బాగు చేయడం కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు పెనుమాక గ్రామస్తులందరూ కూడా క్రికెట్ పోటీలు ఆడుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా మున్ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి శివగోవిందరెడ్డి గారిని కోరుతూ ఉన్నాను. నా పేరు మధుకూరు శ్రీనివాసరావు. నేను ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెనుమాక ప్రిన్సిపాల్ని. ఇప్పుడు మన కాలేజీలకు నేను 2025 మేలో వచ్చున్నాను ప్రమోషన్ మీద. సార్, ఇది చాలా మంచి కాలేజీ. ఈ కాలేజీ వాతావరణం చూసుకున్నట్టే 10 ఎకరాల్లో ఉన్న విస్తీర్ణంలో ఇంత చక్కగా ఐఎఫ్పి ప్యానెల్స్ అన్ని స్మార్ట్ క్లాస్ కలిగిన కాలేజీ గుంటూరు జిల్లాలోనే లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. చక్కని ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. దాదాపు 15 సంవత్సరాల పైబడి సర్వీస్ ఉన్న లెక్చరర్స్ ఉన్నారు. అందరూ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, బాటనీ కానీ అందరూ ఉన్నారు. మనం ఇంటర్మీడియట్ చదువుకోవాలనుకునే పిల్లలకు మాత్రం ఈ పెనుమాకలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేది ఒక వరం. ఎందుకంటే మీరు చక్కగా ప్రతిరోజు కాలేజీకి పంపాలే కానీ మనం పిల్లలకు బాగోగులు చూసుకునే బాధ్యత మాది. ఇక్కడ గవర్నమెంట్ ద్వారా అందించబడే ఉచిత టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కానీ, రికార్డ్స్ కానీ, మాన్యువల్స్ కానీ అన్నీ ఉచితంగానే ఇస్తున్నాం. ఫీజులు కూడా గవర్నమెంట్ ఏదైతే బోర్డు నిర్ణయించిందో ఆ 1560 రూపాయలు సైన్స్కి, 2600 చిల్లర సైన్స్కి తీసుకున్నాం, కానీ ఆర్ట్స్కి అయితే 1566 రూపాయలు మాత్రమే. ఇంకా అదనంగా ₹1 కలెక్ట్ చేయము. ఎంతో నిజాయితీగా మీ పిల్లల్ని మా పిల్లలాగా చక్కగా చూసుకునే బాధ్యత మాది. ఇక్కడ పెనుమాకలో ఉన్న జూనియర్ కళాశాల ఒకప్పుడు 300 మంది స్టూడెంట్తో బ్రహ్మాండంగా ఉండేది. కాలక్రమేణా చుట్టుపక్కల కాలేజీలు రావడం వల్ల స్టూడెంట్ జాయిన్ అవ్వడం తగ్గిపోయిందండి. కాబట్టి మీ అందరికీ పెనుమాక గ్రామ పరిసర ప్రాంతాల పెద్దలకి, తల్లిదండ్రులకి నేను చేసుకున్న విజ్ఞప్తి ఒక్కటే, ఈ కళాశాలను గుర్తించండి. ఇంత మంచి కాలేజీలో మీ పిల్లల్ని చేర్చడం ద్వారా వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు తప్పనిసరిగా ఏర్పడుతుంది.
ఆ ప్రయత్నం మేము చేస్తాం. మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా మా పిల్లవాళ్ళలాగా మీ పిల్లవాడిని చూసుకుంటాం. ఈ కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మన కళాశాల ఎవరైతే గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్నారో గుంటూరు జిల్లాకి అంటే జిల్లాకు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని అంటే ఒక విద్యార్థిని విఐటి అమరావతి అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ అమరావతి వారు ఫ్రీ సీట్ అనమాట. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కానీ హాస్టల్ కానీ ఫ్రీ సీటు దాదాపు 20-25 లక్షలు ఖర్చు అయ్యేది ఫ్రీగా ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సంవత్సరం మన కాలేజీ నుంచి కె శివదత్తర్ అనే స్టూడెంట్ ఎంపిక అవ్వడం మనకు చాలా గర్వకారణం. వెళ్ళాడు ఫ్రీగా, అతను జాయిన్ అయ్యాడు రీసెంట్గా. అలాగే లాస్ట్ టైం సురేష్ అని ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఎంతో మంచి ఫలితాలను సాధిస్తుందండి. ఇక్కడ ఎంతో స్టాఫ్ ఉన్నారు, ఆడుకోవడానికి పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. అలాగే మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ అందించే అమ్మాయిలకు అందించే బాగా చదువుకున్న వాళ్ళకి 8,000 రూపాయల స్కాలర్షిప్ దాదాపు 15 మంది మన స్టూడెంట్స్ గెలుచుకున్నారు. అంటే మీ గవర్నమెంట్ ఇచ్చే తల్లికి వందనం పథకం కాకుండా అదనంగా మన కళాశాలలో చదువుకున్నందువల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. బయట చెప్పే వలలో పడమాకండి. అతి తక్కువ ఫీజులు 1,566, 2,560 వీటితో మాత్రమే కోర్సు పూర్తవుతుంది. ఎటువంటి మీ దగ్గర తీసుకోబడదు. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఉజ్వల భవిష్యత్తుని రూపొందించుకోవాల్సిందిగా తల్లిదండ్రులకి అందరికీ విద్యార్థులకి సూచిస్తున్నాం. తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాము. మన కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎస్ఈసీ 4 కోర్సులు ఉన్నాయి. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉన్నాయి. చక్కగా 4 ల్యాబ్లు ఉన్నాయి. బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ 4 ల్యాబ్లు ఉన్నాయి. ప్రతిరోజు ల్యాబుల్లో కూడా మీకు ప్రాక్టికల్స్ బోధిస్తారు. ఇంకేమైనా మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎలా అయితే చూసుకున్నారో అలా చూసుకునే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి, మీ పిల్లల్ని జాయిన్ చేయండి. అలాగే మన కళాశాలకి మలేషియా నుంచి, సింగపూర్ నుంచి అక్కడ స్టూడెంట్స్ ఫ్యాకల్టీతో దాదాపు 9 మంది రేపు 5వ తారీఖు నాడు అంటే రేపు ఆగస్టు 5వ తారీఖు నాడు ప్రాక్టికల్ చేయడానికి అంటే మన స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతారు. ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ సైబర్ సెక్యూరిటీ కోర్సు మీద అక్కడ స్టూడెంట్స్ విత్ ఫ్యాకల్టీ ఇక్కడ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు. రేపు 5వ తారీఖు నాడు బుధవారం నాడు ఇక్కడ మన కళాశాల ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా జరగబోతా ఉంది. ఇది చాలా గొప్ప విషయం. విదేశీ విద్యార్థులు మన కళాశాలకు వచ్చి మన స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అనేది మన పెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావడం ఇది గొప్ప అవకాశం. మన పిల్లలు కూడా సైబర్ సెక్యూరిటీలో ఉన్న అంశాలను చక్కగా నేర్చుకోగలుగుతారు. అలాగే ప్లే గ్రౌండ్ గురించి చెప్పుకుంది. దాదాపు 10 ఎకరాల్లో సువిశాలమైన ఆట స్థలం, ఇంత పెద్ద ఆట స్థలం ఉన్నది దాదాపు గుంటూరు జిల్లాలోనే ఎక్కడ లేదనుకుంటున్నాను గవర్నమెంట్ కాలేజీల్లో. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. సమయానికి చదివిస్తాము, ఆడిస్తాం, ఆటలాడుకోండి ఆహ్లాదంగా. ఇంత మంచి చుట్టుపక్కల ఫెసిలిటీస్ ఆహ్లాదకరంగా ఏదో ఊటీలో చుట్టుపక్కల అంతా కొండ ప్రాంతం చక్కగా ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సార్, ఈ కళాశాలకి చిన్న సమస్య ఏంటంటే దాదాపు ఈ 10 ఎకరాల కళాశాల స్థలంలో దాదాపు 40 సెంట్లు ఆక్యుపై చేస్తున్నారు. ఆ శ్మశానం కోసం ఇక్కడ సుగాలి వాళ్ళు ఒక 40 సెంట్లు ఆక్యుపై చేశారు. ఈ కళాశాల ఆట స్థలం పక్కనే అక్కడ దహన సంస్కారాలు జరగడం అనేది అది ఒక పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. ఆ శవాలను కాల్చే స్మెల్ వల్ల కానీ ఏదైనా పొగంతా మన పిల్లలకు వచ్చి ఆ బర్నింగ్ స్మెల్ వల్ల కొంత సఫర్ అవుతున్నారు. ఇది పెద్దల దృష్టికి తీసుకెళ్ళాము. దీనిపైన ఒక త్వరలో పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఆ ప్రహరీ వాల్ అంటే కాంపౌండ్ వాల్ కనుక ప్రహరీ గోడ కట్టినట్లయితే దీని సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది అనుకున్నాము. అలాగే ఈ కళాశాలకు ఇంకో చిన్న సమస్య ఏంటంటే మంగళగిరి నుంచి ఆడటానికి చాలామంది పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎర్రపాలెం నుంచి మంగళగిరి నుంచి కానీ, ఇటు పక్కన ఉండవల్లి నుంచి కానీ, అలాగే ఈ బొడ్రాయి సెంటర్ ఉండవల్లి తాడేపల్లి నుంచి కానీ స్టూడెంట్స్ వస్తున్నారు. కానీ బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ఆ విజయవాడ నుంచి వచ్చే బస్సు ఏంటంటే బొడ్రాయి సెంటర్ మీదకుండా అలా సచివాలయానికి వెళ్ళిపోతుంది. ఇటు మంగళగిరి నుంచి వచ్చే బస్సు ఎర్రపాలెం మీదకుండా వెళ్తుంది. కానీ ఈ పెనుమాకను కనుక టచ్ చేస్తూ వెళ్ళినట్లయితే ఈ గవర్నమెంట్ కాలేజీకి కానీ, పక్కనే ఉన్న గవర్నమెంట్ హై స్కూల్కి కానీ, జెడ్పీ హై స్కూల్కి కానీ దాదాపు ఒక 100 మంది స్టూడెంట్స్ దాకా ఉంటారు. వీళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బస్సు ఫెసిలిటీ లేనందువల్ల ఈ స్టూడెంట్స్ అందరూ పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు హై స్కూల్ ప్లస్ ఉంది మన దగ్గర 4-5 అమ్మాయిలు చేరారు. బస్సు లేనందువల్ల హై స్కూల్ ప్లస్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎక్కడ చేరాలని ఉంది. కానీ పిల్లల పేరెంట్స్ ఏంటంటే మేము ఇంట్లో ఉన్నాం సార్, మా అమ్మాయిలకి సేఫ్గా ఉండాలంటే మాకు కష్టమైనా కానీ మందడే పంపిస్తున్న బస్సు ఎక్కి వెళ్తారు, అక్కడ దిగుతారని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో పెద్దలకు ఒక బస్సుని కనుక మనకు ఉదయం 9 to 9కి వయా తాడేపల్లి ఉండవల్లి నుంచి ఇటు కాలేజీ మీదకుండా ఒక బస్సును ఏర్పాటు చేసినట్లయితే, అలాగే మంగళగిరి నుంచి ఉదయం ఒక 9 గంటలకు వయా బొడ్రాయి సెంటర్ మీదకుండా ఎర్రబాల్ నుంచి కాకుండా బొడ్రాయి సెంటర్ మీదకుండా వెళ్ళినట్లయితే అటు నుంచి వచ్చే విద్యార్థులకి ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు రిటర్న్ పెట్టినట్టు ఈ కళాశాల స్ట్రెంగ్త్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న మన కళ్ళం వారు
కళ్ళం గోవిందరెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు. గోవిందరెడ్డి గారు అయితే చాలా పర్టికులర్గా పట్టించుకొని పోయినసారి పేరెంట్ మీటింగ్లో అతిథిగా వచ్చి ఇక్కడ మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఎవరైనా సరే ఫస్ట్ మార్కు వచ్చిన వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు మరి ఆ హామీని నెరవేర్చుకొని గుర్తుపెట్టుకొని మరి స్వయంగా తన అబ్బాయితో విజయవాడ వెళ్ళి మరి స్వయంగా కొనుక్కొని వచ్చి ఈరోజు ల్యాప్టాప్ని అందించడం అనేది చాలా గొప్ప విషయం. వారికి కళాశాల తరపున, మన స్టాఫ్ అందరి తరపున, విద్యార్థుల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. సార్, మీ అందరి సహాయ సహకారాలు ఈ కళాశాలపై ఇలాగే ఉండాలి. మీ అందరి సహకారంతో ఈ కళాశాల మరింత అభివృద్ధి చెందడానికి మేము శాయశక్తుల ప్రయత్నిస్తామని మీకు ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మై నేమ్ ఈస్ జయశ్రీ. నేను ఎంపీసీ చదివాను. ఎంపీసీలో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. కాలేజ్ చాలా మంచిది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, బాగా చెప్తారు, వాళ్ళ గైడెన్స్ చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నా కాబట్టి గోవింద్ రెడ్డి సార్ నాకు ఫ్రీగా ల్యాప్టాప్ ప్రొవైడ్ చేశారు. అది చాలా యూస్ఫుల్ అయ్యిద్ది. మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లో చదవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది అవి యూజ్ చేసుకోవట్లేదు. యూజ్ చేసుకోండి. మంచి కాలేజ్, మంచిగా చెప్తారు. థ్యాంక్ యూ. 60,000 రూపాయల పైన ల్యాప్టాప్ ఇవాళ కాలేజీ ఫస్ట్ వచ్చిన జయశ్రీ ఎన్ని మార్కులు? 925 మార్కులు వచ్చిన జయశ్రీకి ఈరోజు ఇచ్చిన హామీ మేరకు ఆ ల్యాప్టాప్ను స్వయంగా కొని సరిగా మీరు కూడా మంచి మార్కులు తెచ్చుకోండి. ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటే గోవింద్ రెడ్డి గారు మాట్లాడతారు. విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. నేను ఈ కంపెనీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉన్నది. మేము కూడా చాలా నాకు చిన్న చిన్న సహకారం అందించగలుగుతాం. ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. లక్ష్మి తెలియజేస్తాం. నమస్కారాలు. విద్యార్థులు శుభాశిషులు. ఈ కళాశాల 1984లో దాతల సహకారంతో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదట పెన్మాక పంచాయతీ కార్యాలయం మీద ఉన్న పెంకుటింట్లో ఒక 3 సంవత్సరాలు జరిగింది. అప్పుడు అనుమతి వచ్చే వరకు. తర్వాత అందరూ కూడా ఈ కళాశాల సేకరించి స్థలాలు అంటే పొలాలందరూ కూడా ఇచ్చి మేక లక్ష్మీకాంతమ్మ మల్లారెడ్డి గారు వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాటి పేరు కూడా పెట్టడం జరిగింది. అట్లాగే దాని తర్వాత మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళని కూడా పిలిచి అడగడం కొంచెం వీళ్ళందరూ కూడా కళాశాల తర్వాత ఎక్కువ పర్సెంట్ హై స్కూల్లో వాళ్ళు ప్రోత్సాహంగా చేయించారు. అట్లనే మందులు కాబట్టి ఉమ్మడి కాబట్టి వచ్చి ఇక్కడ చాలా ఆశ్చర్యం. అది గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగా డెవలప్మెంట్ చేయాల్సిన ప్రయత్నం ఉంది.